హై వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ అమ్మ. సో ఇండస్ట్రీలో ఎప్పుడు మేము ఈరోజు ఒక పండగలా చేసుకుంటామండి. ఎస్, అందరూ చాలామంది ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా కాల్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆ పండుగలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అదే చిరంజీవి గారి బర్త్డే అండి. ఎస్, ఈరోజు అందరూ ఎవరి స్థాయికి తగినట్టు వారు డెఫినెట్గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నిన్నటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లాంటి దేశాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. డెఫినెట్గా రియల్లీ సో హ్యాపీ. చిరంజీవి గారు వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అవును, యాక్చువల్గా అందరూ అనుకుంటారు మెగాస్టార్ అని. మేము కూడా ఒక బయట ఉన్నప్పుడు మేము కూడా మెగాస్టార్ అని చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళం. అమ్మో, ఆయన్ని చూడడమే గొప్ప, మాట్లాడడం గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ జర్నలిస్ట్గా మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు నేనైతే నాకున్న బెస్ట్ మెమరీ చిరంజీవి గారితో అంటే క్లీంకరిగా పుట్టినప్పుడు. సో ఆ రోజు మార్నింగ్ 4 o'clock నుంచి మేము లైవ్స్ ఇస్తూనే ఉన్నాము, దాని గురించి డిబేట్స్ చేస్తున్నాము, హాస్పిటల్ నుంచి లైవ్స్ ఇస్తున్నాము. చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. బట్ చిరంజీవి గారు మాతో నేరుగా జర్నలిస్టులతో వాళ్ళందరితో ప్రెస్తో మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అంటే చాలామంది పెద్దవాళ్ళతోనే మాట్లాడతారు అలా అని అనుకుంటారు బయట, బట్ నో అండి. చిరంజీవి గారు వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఒక చిన్న జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినా సరే ఎంతో రెస్పెక్ట్గా చెప్తారు. సో నాకున్న చిరంజీవి గారితో నేను ఒక 2-3 టైమ్స్ చూశాను. ఒక 2 టైమ్స్ నేను ప్రెస్ మీట్స్లో కలిశాను అంతే. సో నాకున్న చిన్న ఒక ఇన్సిడెంట్ని షేర్ చేయాలనుకున్నాను. సో సార్, నేను క్లింకరిక ట్యూస్డే రోజు పుట్టారు, మంగళవారం రోజున. సార్, మీకు సెంటిమెంట్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగినప్పుడు ఆయన ఐఎమ్ సో హ్యాపీ అమ్మా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈరోజు చాలా ఇష్టము. మీ అందరికీ తెలుసు నాకు ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టం అంటే, దట్టు ఈరోజు నాకు పుట్టడం అనేది చాలా స్పెషల్ పాప అని అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా 2-3 క్వశ్చన్స్ అడిగినప్పటికీ నాకు ఇది మెమరబుల్గా ఉంది. చిరంజీవి గారు నేను ఆ క్వశ్చన్ అడగగానే ఆయన చాలా హ్యాపీగా, అవును, అప్పటి వరకు మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు, చాలా డల్గా మాట్లాడుతున్నారు. బట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఫేస్లో ఒక గ్లో నాకు నేను బాగా అబ్జర్వ్ చేశాను. నిజంగానే నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అని చెప్పారు. సో సరే, ఇట్లా పాప ఎలా ఉంది ఏంటి ఇలా క్వశ్చన్స్ చాలా అడిగినప్పటికీ నాకు ఈ క్వశ్చన్ మెమరబుల్. అండ్ ఒక చిన్న జర్నలిస్ట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏ క్వశ్చన్ అయినా సరే, ఎవరైనా సరే, చిన్న పెద్ద అని లేకుండా చిరంజీవి గారు ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా. సో వాళ్ళ వాల్యూస్ అనేది ఫ్యామిలీకి ఎలా ఉండాలి ఏంటి, డౌన్ టు ఎర్త్ అనేది మాత్రం నేను వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా దగ్గరగా చూశాను. బయట ఉన్నప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అనుకునే వాళ్ళం కానీ, బట్ రియల్గా సో చాలా క్లోజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఎవ్రీ పర్సన్ అనేది. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది చిరంజీవి గారు. ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలి. కొత్త వాళ్ళకి ఎంతో ఆయన ఒక చిన్న ఒకళ్ళు బాగా చేస్తున్నారు, లేదు వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారంటే జబర్దస్త్ వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్గా కమిటీ కుర్రోళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పిలిచి మరి అప్రిషియేట్ చేశారు. పునాదిరాళ్ళు నా ఓన్ మూవీ గుర్తొచ్చిందని చెప్పేసి చిరంజీవి గారు షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు 100 దేశాల నుంచి చిరంజీవి గారు బర్త్డే సెలబ్రేషన్స్ అందరు కాల్ చేసి వాళ్ళ విషెస్ని చెప్తున్నారు. ఇక్కడ మ్యారథాన్ రన్ చేస్తున్నారు. యాక్చువల్గా 12 గంటల నుంచి ఇక్కడ మ్యారథాన్ హైదరాబాద్లో రన్ చేస్తున్నారు. సో హ్యాపీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, బ్లడ్ బ్యాంక్లో జరుగుతున్నాయి. అండ్ ఈవినింగ్ శిల్పకళా వేదికలో పెద్ద ఈవెంట్ జరుగుతుంది. డెఫినెట్గా మా అందరికీ కూడా యాజ్ అ జర్నలిస్ట్గా మాకు పాసెస్ వచ్చినాయి. డెఫినెట్గా నేను ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో హ్యాపీ అండి. చిరంజీవి గారు ఇలాంటి బర్త్డేస్ మీరు చాలా జరుపుకోవాలి. అండ్ అందరినీ చాలా ఎంకరేజ్ చేస్తారు. మాలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు ఇన్స్పిరేషన్గానే నిలుస్తూ ఉంటారు. ఏ స్థాయిలో ఉన్న ఎవరున్న బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మాలాంటి వాళ్ళకి చేయలేకపోతున్నాము, అరే ఇంకా వల్ల అవ్వట్లేదు, హార్డ్గా ఉంది అన్నప్పుడల్లా అరే చిరంజీవి గారు ఇంకా ఇన్ని ఫేస్ చేస్తుంటారు, మనం దీనికి ఇంత ఫేస్ చేస్తున్నామని ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడు మాలో నింపేది మీరేనండి. సో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. డెఫినెట్లీ మీరు నిండు నూరేళ్ళు బాగుండాలి. ఇంకా యంగ్ టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. నేను శిల్పకళా వేదిక సాయంత్రం సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయండి, నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా పంచాయతీ చూస్తూ ఉన్నానండి. నేను మీ